ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చాప కింద నీరులా విస్తరించిన అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. చాలా కాలంగా ఇనాక్టివ్గా ఉన్న మాజీ మంత్రి ఒకరు పావులు కదపడం ఏజెన్సీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈమె పేరు మణికుమారి. ఈ పేరు ఎప్పుడో విన్నట్టుగా అనిపిస్తోంది కదా. ఒకప్పుడు అంటే 1999 నాటి చంద్రబాబు మంత్రివర్గంలో గిరిజన శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పాడేరు నియోజకవర్గ టీడీపీపై పట్టు కోసం తన అనుచరులతో కలిసి పావులు కదుపుతున్నారు. ఈమె పేరు గిడ్డి ఈశ్వరి. పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈమె గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఈ ఇద్దరు గిరిజన నేతల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి రోడ్డుకెక్కేలా ఉందని వారి అనుచరులు చెబుతున్నారు. మంత్రుల ఏజెన్సీ పర్యటన సందర్భంగా వీరి గ్రూప్ రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది. హోంమంత్రి అనిత, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఏజెన్సీలో చేసిన పర్యటనకు మాజీ మంత్రి మణికుమారి ఆమె వర్గీయులు డుమ్మా కొట్టారు. ఏకంగా ఇద్దరు మంత్రులను కూడా లెక్క చేయకుండా మాజీ మంత్రి మణికుమారి అసంతృప్తి వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మణికుమారి నేతృత్వంలో ఆమె అనుచరులు ఓ హోటల్లో సమావేశమై పాడేరు ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి పట్ల అసంతృప్తి వెళ్లగక్కారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది మాజీ మంత్రి మణికుమారి మనుషుల ఆరోపణ. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా తనకు నచ్చిన వారికి గిడ్డి ఈశ్వరి పదవులు కట్టబెడుతున్నారంటూ మణికుమారి మండిపడుతున్నారు. డబ్బులు తీసుకుని పదవులు అమ్ముకుంటున్నారని గిడ్డి ఈశ్వరి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గ పరిశీలకులు కూడా గిడ్డి ఈశ్వరి చెప్పిన దానికే వంతపాడుతున్నారనేది మణికుమారి ఆవేదన అని ఆమె మనుషులు మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి కూడా పాడేరు నియోజకవర్గంలో గిడ్డి ఈశ్వరి ఒక వర్గంగాను, మాజీ మంత్రి మణికుమారి మరో వర్గంగా వ్యవహరిస్తున్నారు. గిడ్డి ఈశ్వరి పెత్తనాన్ని సహించేది లేదని మణికుమారి అంటున్నారు. గిడ్డి ఈశ్వరి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరు నేతల ఆధిపత్య రాజకీయాలను చూసి అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్టు సమాచారం. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడం లేదని, కూటమి నేతల అక్రమాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.